హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. ఈరోజు మా ఆయన అఫీషియల్ వర్క్ మీద పాట్నా టు జార్ఖండ్ వెళ్ళారు. ముందుగా రైల్వే స్టేషన్ చూద్దాము. రైల్వే స్టేషన్లో మహావీర్ మందిర్ ఒకటి ఉంది. ఈ మందిర్ ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగానే ఉంటుంది. ఫస్ట్ టైం మా ఆయన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాము. చూడండి, ట్రైన్ వచ్చి ఆగి ఉంది ఆల్రెడీ. ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి ట్రైను. మా వారు ఫస్ట్ టైం కదా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడం, చాలా ఆతృతగా వెళ్తున్నారు. ఆతృతలోని ముందుకు వెళ్ళిపోయారు. మా ఆయనది ఫస్ట్ది సీట్ వచ్చిందంట, కానీ ముందుకు వెళ్ళిపోయారు. మళ్ళీ బ్యాక్ వచ్చి సీట్లోకి వెళ్ళారు. చూడండి సీట్లు మొత్తం ఎంత బాగున్నాయో. నాకైతే ఈ సీట్లు చూస్తే నాకు ఎలా అనిపించిందంటే, మనం ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఎలా అయితే ఉంటుందో అలా అనిపించింది. చాలా కంఫర్టబుల్గా సీట్లు ఉన్నాయి. ఫస్ట్ టేబుల్స్ కూడా ఫ్రంట్ వైపు సీట్లు ముందుగా టేబుల్స్ కూడా ఇచ్చారు పేపర్ చదువుకోవడానికి. చాలా బాగుంది. అందరూ ఒకరు చేరుతారు. స్టార్టింగ్ కదా ఎక్కారు, దానివల్ల ఇలా ఉంది. చూడండి ఒకరు వచ్చి చేరుతున్నారు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, చూడండి ఛార్జింగ్ పాయింట్లు కూడా కిందనే ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళందరూ ఎత్తుకున్నారంట ఎక్కడ ఉన్నాయి అని. ఛార్జింగ్ పాయింట్లు అక్కడ ఉన్నాయి. కంఫర్టబుల్గా సీట్లు ఉన్నాయంట. వెనక జారబడి కూర్చోవచ్చు. మనకు ఫ్లైట్లో ఎలాగైతే ఫెసిలిటీస్ ఉన్నాయో సేమ్ అలాగే కూడా వందే భారత్ ఉంది. వందే భారత్ ట్రైన్ ఎక్కే వాళ్ళకి ఇది తెలుస్తుంది. ఎక్కలేని వాళ్ళ కోసం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్తున్నాను నేను. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ సిట్టింగ్ అయిన తర్వాత ఫస్ట్ పేపర్ ఇచ్చారట అందరికీనా. చాలామందికి ఉదయాన్నే పేపర్ చదివే అలవాటు ఉంటుంది కదా, అందుకని అందరికీ పేపర్ ఇచ్చారట. చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి అందరికి కలిపేసి. దాని తర్వాత వాటర్ బాటిల్ ఇచ్చారంట. వాటర్ బాటిల్ ఫ్రీ అంట. దానికి అమౌంట్ మనం టికెట్ చేసుకున్నప్పుడే భోజనం కావాలనుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి, ఎక్స్ట్రా అంటే ఎంతో కాదు 150 రూపీస్ అంట, కట్టేసి టికెట్ చేసుకోవచ్చు అంట. లేదనుకుంటే మామూలుగా టికెట్ తీసుకోవచ్చు అంట. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అతను ఎవరు అనుకుంటున్నారు? ప్యాసింజర్ కాదు, అతను టికెట్ కలెక్టర్ అంట. చూడండి వెరైటీగా ఉన్నారు, ఏదో ఎంప్లాయీలా ఉన్నారు. కొంచెంసేపు అయిన తర్వాత టీ ఇచ్చారంట. టీలో చూడండి ఏడేటి ఇచ్చారు. టీ పొడి, కాఫీ పొడి, బిస్కెట్స్ ఇచ్చారు. అవి తిన్న తర్వాత కొంతసేపు క్లైమేట్ని ఎంజాయ్ చేశారు. చూడండి మీరు కొంతసేపు. ఇలా వెళ్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఎలా అనిపించిందంటే, మాకు ముంబై నుంచి వచ్చేటప్పుడు లోనావాలా ప్లేస్ ఉంటుంది అలా అనిపించింది. కొండమే చూడండి ఏటో ఉంది. కొంతసేపు అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చింది. బుజ్జి బ్రేక్ఫాస్ట్ ఏటేటి వచ్చింది చెప్పు. బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ జాము, కట్లెట్స్, వెజ్ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ వచ్చాయి. అయిపోయిన తర్వాత కడుపు ఖాళీ చేయాలి కదా, బాత్రూమ్కి వెళ్ళారు. పనిగా బాత్రూమ్ ఎలా ఉంటుంది కూడా షూటింగ్ చేయమన్నా షూట్ చేశారు. బాగుంది. మనకి ఫ్లైట్లో ఎలాగైతే వెళ్తే బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయో అలాగే ఉంది. సేమ్ ఫ్లైట్లో ఏ మాదిరిగా ఉందో వందే భారత్ అలాగే ఉందంట. నాకు వీడియో చూస్తే నాకు అలాగే అనిపించింది, ఫ్లైట్ జర్నీలా ఉందనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా ఆటోమేటిక్ డోర్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే డోర్ ఓపెన్ చేయాలంటే అక్కడ స్విచ్ ఆన్ చేస్తే చాలు డోర్ ఓపెన్ అవుతుంది. అది బాత్రూమ్కి అలాగే ఉంది. లోపలికి ఎంట్రన్స్ వెళ్ళేది కూడా సేమ్ అది ఆటోమేటిక్ సిస్టమే ఉంది. చూడండి అలాగే ఉంది. చాలా బాగుంది ట్రైన్ మాత్రము. నేను ఇప్పుడు వరకు ఎక్కలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ నేను ఆఫీసు వర్క్ మీద వెళ్ళినప్పుడు అలా ఎక్కారు. చాలా బాగుంది. ఇంకా దిగిపోయిన టైం వస్తుంది, టైం దగ్గరికి వస్తుంది, దిగిపోతున్నారు. మీరు ఎవరైనా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కున్నారా? ఎక్కుంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చేయండి. ట్రైన్ వచ్చేటప్పటికి అక్కడ రెడ్ బల్బ్ వెలుగుతుందంట. వెలిగిన తర్వాత డోర్లు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతున్నాయంట. ఓపెన్ అయిన తర్వాత దిగడమే. చూడండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్.